తద్వారా మన దేవుడు మన జీవితాన్ని కనపరుస్తాడు. మన జీవితాన్ని ఆయన మహిమ కొరకు సిద్ధం చేసుకుంటాడు. ఈగ వారనివ్వడు, నమ్మకమైన దేవుడు. ప్రతి పాపం నుండి మనము పవిత్రులుగా చేస్తాను. ఈ చేసే కార్యం అనేది ఎల్లప్పుడూ జరుగుతూ ఉండే కార్యక్రమం. ఆయన మనము యేసు రక్తము మళ్ళీ ఒకసారి ప్రతి పాపం నుండి మనము భక్తులుగా చేయును. వచ్చినప్పుడల్లా చేయను, ప్రతిసారి చేయను, ఎల్లప్పుడూ చేయించు ఉండను. నీకు అక్కడ వచ్చిన కొలది నీవు పరిగెత్తుకుంటా యేసు రక్త ప్రభావం కిందకి రావాలి. అది రోగమైన, గాయమైన, బాధైన, శ్రమైన, ఇరుకైనా, ఏ పరిస్థితిలో అయినా ఆయన రక్త ప్రభావాన్ని నీవు ఆశ్రయిస్తే ఏ పాడుకుందాం మన పాట? యేసు రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. ప్రతి పాపము మనల్ని కలిగించేది, కాపాడేది. అటువంటి రక్త ప్రభావం కలిగి మనం రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకనే ఈ దినాన అంశము మనం వినగలిగాం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎలా మనం అన్యోన్య సహవాసం కలవాలని అన్నాము. అప్పుడు ఆయన కుమారుడైన క్రీస్తు రక్తము ప్రతి పాపం నుండి మనము పవిత్రులుగా చేయము. మర్చిపో జీవితకాలం అంతా జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ జీవితం ఉన్నంత వరకు ఆ రక్తం కింద మనము జీవించాలి. ఆ రక్తాన్ని ఆశ్రయం చేసుకొని బ్రతకాలి. ఆ రక్తం నుండి దూరం అవడానికి వెలుగు లేదు. ఆ జీవపు వెలుగు నుంచి దూరం అయిపోవడానికి వెలుగు లేదు. చీకటి సంబంధముగా మార్గానికి ధనాపేక్ష, లోకాశలు, శరీరాశలు ఏలుబడి చేయడానికి వీల్లేదు. నా దగ్గర డబ్బులున్నాయి, నా ఇష్టం అనే మెట్టు ఎవరికి ఎప్పుడు రావడానికి వీల్లేదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే దేవుని కోపం. ఎవరికన్నా సహాయం చేయగలిగితే నేను చేయాలి అనే మెట్టులో మనం బ్రతకాలి. ఎవరైనా సరే బాగా నేను ఒక మాట ముగిస్తాను. ఎవరైనా సరే దేవుని ఆశీర్వాదం పొందిన తర్వాత దేవుని కొరకు నేనేం చేయాలి అనే మనసు తెచ్చుకోవాలి. కానీ ఇంకా నా కొరకు నేనేం చేసుకోవాలి అనే మనసు తెచ్చుకోకూడదు. దేవుడు ఎవరినైనా ఆశీర్వదించాడు అంటే ఒకే ఒక అందుకు నేను చేసిన క్రియలు మీరు చేయండి, మిమ్మల్ని ఇంకా ఆశీర్వదిస్తారు. నా వలే మీరు జీవించండి. మీరు ఎంతగా నన్ను మహిమపరుస్తారో నేను అంతగా మిమ్మల్ని భూమి మీద మహిమపరుస్తాను. సవాల్ తీసుకున్నాం, తలవంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న దేవుడు మన జీవితాన్ని ఆయన కొరకు సిద్ధం చేసుకోమని మనల్ని బ్రతిమాడుతూ చెప్తున్న దేవుడు. ఈ సువార్త మీరు ప్రకటించాలి. ఆయన మహిమ ప్రభావాన్ని మీరు తోటి వారికి ప్రకటిస్తూ జీవించాలి అని ఆయన చెబుతూ ఉన్నాడు. అత్యంత కృతజ్ఞత మా ప్రియ పరలోకతండ్రి, నాయనాన్ని పరిశుద్ధ భాషలో వచ్చి మా జీవితంని ఈ విధంగా దర్శిస్తూ ఉండగా ప్రభా, నిర్లక్ష్యపు ఆత్మ ఎవరిని ఏర్పడి చేయబోతున్నాయా? ఈ సన్నిధికి వచ్చిన మేము నాయన నీ జీవపు మాటని మా హృదయముల మీద రాసుకొని వెళ్ళి ఎన్నడూ మర్చిపోకుండా నీ సహవాసంలో బలపరుచుకొని స్థిరపరచుకొని నీ మార్గంలో అడుగులు వేస్తూ నీ సాక్షులుగా జీవించడం మా సహాయం చేయండి. పరిశుద్ధమైన నీ మార్గాన్ని మేము చేపట్టి పరిశుద్ధమైన జీవితాన్ని మేము అలవర్చుకొని నీ కొరకు సాక్ష్యముగా జీవించగా మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభా. తొలగిపోయే వారుగా ఉండనివ్వదు, చీకటిలోనికి జారుకునే వారుగా మమ్మల్ని ఉండనివ్వదు. చీకటి దాచిపెట్టబడే స్థితిని రక్షణ చేస్తాం ప్రభా. మేము దాగి ఉండేవాళ్ళం కాదయా, నీ కొరకు మమ్మల్ని మేము వెల్లడి చేసుకునే వాళ్ళం నాయన. మా జీవితంలో ఉన్న గుణలక్షణాలు వెలుగు సంబంధమైనది. మా మాటలు, మా క్రియలు, మా జీవిత విధానం వెలుగు సంబంధమైనది అని తెలియపరుచుకునే జీవిత విధానం మా ప్రభా. కాబట్టి చేరుచు అందరూ ఈ దినాన్ని వెలిగించేలుగా మళ్ళీ చీకటి తలపులు, చీకటి ఆశలు, చీకటి కోరికలు మనం ఏలుబడి చేయకుండా నీ కొరకు నమ్మకంగా ప్రతిష్ఠించుకున్న వారిని నీ మహిమను పరిశుభ్రం చేయించి జీవించుటకు ఆత్మాభిషేకంతో మనందరూ బలపరిచి స్థిరపరిచి నడిపించి కాపాడమని యేసు పరిశుద్ధ నామాన్ని ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి.